హాయ్ స్టూడెంట్స్, రోమన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చెప్పాం. రెండో ప్రాబ్లం టైం ఎక్కువైతే రెండో ప్రాబ్లం ఆపాం. సెకండ్ ప్రాబ్లం చూడండి, 7 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. సేమ్ ఇలాంటి ప్రాబ్లం మనకి ఎగ్జాంపుల్స్లో వస్తుంది. దాదాపు సగం వరకు ప్రాబ్లం మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుంది. దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ అది ఎగ్జాంపుల్స్లో లాస్ట్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? వాడు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇఫ్ cos alpha plus cos beta plus cos gamma equal to 0, that is equal to sin alpha plus sin beta plus sin gamma, then show that cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma equal to 3 into cos of alpha plus beta plus gamma. Second condition, sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equal to 3 into sin of alpha plus beta plus gamma. Next, third condition, cos of alpha plus beta plus cos of beta plus gamma plus cos of gamma plus alpha equal to 0. Next, fourth condition, sin of alpha plus beta plus sin of beta plus gamma plus sin of gamma plus alpha equal to 0 అని ప్రూవ్ చేయాలి. మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే కనుక ఈ మూడు కండిషన్లే కనిపిస్తూ ఉంటాయి, ఫోర్త్ వన్ కనపడదు. ఇది మొత్తం 7 మార్క్స్ ప్రాబ్లం అనుకుంటారు. మనకి 7 మార్క్స్ ఇస్తే కనుక 1, 2 మాత్రం వేస్తాడు, లేదా 3, 4 వేస్తాడు. ఫస్ట్ 2 కండిషన్లు ఇస్తే 7 మార్క్స్కి వస్తుంది, లేదా గివెన్ కండిషన్ ఇచ్చేసి 3, 4 వేస్తాడు. ఈ 4వది మనకి టెక్స్ట్ బుక్లో లేదు, ఆయన ఎగ్జామ్లో ఇస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇంకా జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలో. మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ని కన్సిడర్ చేయాలి. ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ని కన్సిడర్ చేయాలి అంటే కనుక వాడు ఇచ్చినటువంటి కండిషన్లో ఎన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి? ఆల్ఫా, బీటా, గామా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ని 3 కన్సిడర్ చేసి వాటి ద్వారా ఈ కండిషన్స్ వస్తాయని ప్రూవ్ చేయాలి. కాంప్లెక్స్ నెంబర్ని మనం ఎలా డినోట్ చేస్తాం? జెడ్గా డినోట్ చేస్తాం. 3 కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి Z1, Z2, Z3గా రాయొచ్చు, లేదా ఏ కామా బి కామా సి అనుకోవచ్చు, లేదా ఎక్స్ కామా వై కామా జెడ్ ఏదైనా అనుకోవచ్చు. మనం ఎక్స్ వై జెడ్లు ఫస్ట్ చాప్టర్లో ఎక్కడ రాస్తున్నాం? ఎందుకు రాస్తున్నాం? ఆ జెడ్ అంటే కాంప్లెక్స్ నెంబర్, ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ని ఎక్స్ అనుకోవడం. కానీ ఇక్కడ థీటాల్లో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకోవచ్చు? ఎక్స్ వై జెడ్గా అనుకోవచ్చు, లేదా ఏ కామా బి కామా సిగా అనుకోవచ్చు, లేదా Z1, Z2, Z3గా అనుకోవచ్చు. నేను సింపుల్గా ఉండడం కోసం ఏ కామా బి కామా సి అనుకుంటాం. లెట్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా యాంగిల్ ఉంది కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఏ అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకుంటున్నాం అంటే కనుక కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ బీటాలో కూడా ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఉండాలి కాబట్టి దాన్ని బి అనుకుంటున్నాం. బి ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అనుకుంటున్నాం. నెక్స్ట్ గామాలో కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్ కావాలి, ఆ గామాలో ఉండే కాంప్లెక్స్ నెంబర్ని సి అనుకుంటున్నాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉండాలి, థీటా దగ్గర గామా రాస్తే కనుక కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. గివెన్ కండిషన్లో ఆల్ఫా, బీటా, గామా యాంగిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ 3 యాంగిల్స్లో 3 కాంప్లెక్స్ నెంబర్స్ని కన్సిడర్ చేసాం. యాంగిల్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఎలా రాసుకోవాలి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రాయాలి. ఇక్కడ ఆల్ఫా యాంగిల్ అయితే కనుక కాంప్లెక్స్ నెంబర్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, బీటా యాంగిల్ అయితే కనుక కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, గామా యాంగిల్ అయితే కనుక కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇంకా ఫస్ట్ 2 కండిషన్స్ ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. 2 కండిషన్లు మనకి ఒకేసారి వచ్చేస్తాయి. ఈ 2 కండిషన్లు రావాలి అంటే కనుక మనం రాసుకున్నటువంటి ఏబిసి కాంప్లెక్స్ నెంబర్స్ ఏం చేయాలంటే కనుక యాడ్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుందో రాసుకోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే మనం కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకుంటున్నాం? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనుకుంటున్నాం. ప్లస్ బి అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకున్నాం? కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అనుకుంటున్నాం. ప్లస్ సి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అనుకుంటున్నాం. మొత్తానికి ప్లస్ ఉంది కాబట్టి అన్నిటిని యాడ్ చేసి వాల్యూ ఎంత వస్తుందో రాయాలి. మనం కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేస్తాం? రియల్ పార్ట్ యాడ్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్ యాడ్ చేస్తాం. రియల్ పార్ట్ని ఎలా చేస్తుంది? ఐ లేకుండా ఉండేటి ఏదైతే ఉంటాయో వాటిని రియల్ పార్ట్ అంటాం. ఐ పక్కన ఉండే వాల్యూస్ ఏమవుతాయి? ఇమాజినరీ పార్ట్ అది. ఇక్కడ ఐ లేకుండా వాల్యూస్ ఏమున్నాయి? కాస్ ఆల్ఫా ఉంది, కాస్ బీటా ఉంది, కాస్ గామా ఉంది. అన్నిటికీ మధ్యలో గుర్తులు ప్లస్లు ఉన్నాయి కాబట్టి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అవుతుంది. ఈ మ్యాన్పాటు రావాలి అంటే కనుక ప్రతి దాంట్లో నుంచి ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ప్లస్ ఐ ఇంటే ఏం రాసుకోవచ్చు? సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు గివెన్ కండిషన్. చూడండి, ఇఫ్ అనేటువంటి కండిషన్ ఇచ్చాడు అంటే కనుక అది గివెన్ కండిషన్. దాని తర్వాత ఉండేది మొత్తం మనం ప్రూవ్ చేస్తున్నటువంటి కండిషన్. ఇఫ్ కండిషన్ ఏముంది? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా యొక్క వాల్యూ 0 అంటున్నాడు కాబట్టి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా యొక్క వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ప్లస్ ఐ ఇంటూ అలానే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా యొక్క వాల్యూ 0 అంటున్నాడు కాబట్టి
ఈ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా యొక్క వాల్యూ 0 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0 0 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 అంటే కనుక వాల్యూ 0 వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ ప్లస్ బి ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? మైనస్ సి రాసుకోవచ్చు. ఇక కాస్ పక్కన సైన్ పక్కన అన్నిటి పక్కన మన 3 కనిపిస్తుంది కాబట్టి 3 వచ్చేట్టు రావాలి అంటే కనుక ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ని ఏం చేయాలంటే కనుక క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఏం చేయాలి? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది మనకి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ వస్తుంది. రైట్ సైడ్ మైనస్ సి ఉంది కాబట్టి మైనస్ సి హోల్ క్యూబ్ వస్తుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే కనుక మనందరికీ ఫార్ములా తెలుసు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. మైనస్ని క్యూబ్ చేసి కనుక మైనస్ సిని క్యూబ్ చేసి కనుక సి క్యూబ్ వస్తుంది. దీన్ని ఏం చేస్తున్నాడు కనుక ఇంకా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ఉంది, 3ab స్క్వేర్ ఉంది. ఈ రెండింటిలోంచి దేన్ని కామన్ తీయచ్చు? 3 కామన్ తీయచ్చు, ఏ కామన్ తీయచ్చు, బి కామన్ తీయచ్చు. ఈ రెండింటిలోంచి 3ab కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో ఏ ఉంటుంది, సెకండ్ టర్మ్లో ప్లస్ బి వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది? మైనస్ సి క్యూబ్ ఉంది. ఓకేనా? కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ ప్లస్ బి ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది? మైనస్ ఉంది. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏ ప్లస్ బి దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మైనస్ సి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ సి క్యూబ్ ఉంది. కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3ab ఇంటూ సి అంటే కనుక 3abc వస్తుంది. ఈక్వల్ టు మైనస్ సి క్యూబ్. ఆ మైనస్ సి క్యూబ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ప్లస్ సి క్యూబ్ వస్తుంది. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్ 3abc రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ప్లస్ అయిపోతుంది. కాబట్టి ప్లస్ 3abc వస్తుంది. ఈ వచ్చినటువంటి కండిషన్ ఏదైతే ఉందో దీంట్లో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన కండిషన్ వస్తాయి. ఓకేనా? కండిషన్ వచ్చింది మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc ఉంది. ఇందులో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి కండిషన్ వస్తుంది. ఏ క్యూబ్, ఏ అంటే మనం కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకుంటున్నాం? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనుకుంటున్నాం. ఏ క్యూబ్ కాబట్టి ప్లస్ హోల్ క్యూబ్ వస్తుంది. ప్లస్ బి క్యూబ్ ఉంది. బి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకున్నాం? కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అనుకుంటున్నాం. బి క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ వస్తుంది. ప్లస్ సి క్యూబ్, సి అంటే కాంప్లెక్స్ నెంబర్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఉంది. హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? 3 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి ఉంది. కాబట్టి 3 ఇంటూ ఏ, ఏ అంటే కాంప్లెక్స్ నెంబర్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ బి అంటే మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా వస్తుంది. ఇంటూ మళ్ళీ సి అంటే కాంప్లెక్స్ నెంబర్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా వస్తుంది. కాబట్టి ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abcలో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి అంటే కనుక మనకు డి మోయిస్తరం స్టేట్మెంట్ తెలియాలి. డి మోయిస్తరం స్టేట్మెంట్ ఏంటిది? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంటే కనుక కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అవుతుంది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంటే కనుక బై యూజింగ్ డి మోయిస్ థియరం ఏమొస్తుంది? కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఎన్ అంటే వాల్యూ 3 ఉంది, థీటా అంటే ఆల్ఫా ఉంది. కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది కాబట్టి కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఎన్ అంటే 3, థీటా అంటే ఆల్ఫా కాబట్టి కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా. నెక్స్ట్ సేమ్ ఫార్ములా మళ్ళీ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డి మోయిస్ థియరం కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఎన్ అంటే 3, బీట్ థీటా అంటే బీటా ఉంది కాబట్టి కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా. దీన్ని కూడా డి మోయిస్ థియరం అప్లై చేస్తే కనుక కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా వస్తుంది. ఈక్వల్ టు 3 ఇంటూ ఐ మొత్తాన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేయాలంటే కనుక
పైనుంచి కిందకు వస్తుంది. అందుకే ఫార్ములా చెప్పాం, కాంప్లెక్స్ నెంబర్స్లో చెప్పాం, మళ్ళీ డిమాయిస్తో స్టార్ట్ చేసుకున్న ఫార్ములా చెప్పాం. ఓకేనా, మనకి కాంప్లెక్స్ నెంబర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే చెప్పాం. మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిపుల్గా ఉంటే కనుక మొత్తం మల్టిప్లై చేయకుండా ఏం చేస్తే సరిపోతుంది, యాంగిల్స్ యాడ్ చేసి సరిపోతుంది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. అన్నీ ఎలా ఉన్నాయి, మల్టిపుల్గా ఉన్నాయి. కాబట్టి నువ్వు మొత్తం మల్టిప్లై చేస్తే కనుక ఏం రాసుకుంటే సరిపోతుంది, యాంగిల్స్ను యాడ్ చేసి ఏ ఫామ్లో రాయాలి, కాంప్లెక్స్ నెంబర్ని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రాయాలి. ఆల్రెడీ ఈ చాప్టర్లో స్టార్టింగ్లో ఫార్ములా చెప్పాం, కాస్ థీటా 1 ప్లస్ ఐ సైన్ థీటా 1, కాస్ థీటా 2 ప్లస్ ఐ సైన్ థీటా 2, కాస్ థీటా 3 ప్లస్ ఐ సైన్ థీటా 3 లా ఉంటే కనుక z1 ఇంటూ z2 ఇంటూ z3 ఈక్వల్ టు కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 ప్లస్ థీటా 3 ప్లస్ ఐ సైన్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 ప్లస్ థీటా 3. ఓకేనా, కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో మల్టిపుల్గా ఉన్నాయి అంటే కనుక జస్ట్ యాంగిల్స్ ఏం చేయాలి, యాడ్ చేసి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రాయాలి. యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి రియల్ పార్ట్స్ ఉన్నాయి, ఇమాజినరీ పార్ట్స్ ఉన్నాయి. రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ రెండింటిని యాడ్ చేస్తే కనుక ఐ లేకుండా ఉండేవి ఏమేమి కనిపిస్తున్నాయి, కాస్ 3 ఆల్ఫా ఉంది ప్లస్ కాస్ 3 బీటా ఉంది ప్లస్ కాస్ 3 గామా ఉంది. ఈ ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక అన్నిటిలో ప్లస్ ఐ ఉంది కాబట్టి ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా వస్తుంది. 3 లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. 3 ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. దాన్ని ఐ ఇంటూ ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మొత్తం ఏ ఫామ్లో ఉంది, మనకి ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. రైట్ సైడ్కి ఎలా ఉంది, ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే కనుక రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఏం కనిపిస్తుంది మనకి, కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా అనేది లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ అవుతుంది. రైట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి రియల్ పార్ట్ ఈక్వల్ అయిపోయింది. అలా ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఐ పక్కన ఉండే వాల్యూ ఏం కనిపిస్తుంది, సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఉంది. రైట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక 3 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. ఇవి ఫస్ట్ 2 కండిషన్స్ ప్రూవ్ చేయడం. మనకి ఎగ్జామ్లో ఇస్తే కనుక ఈ మొత్తాన్ని కలిపి ఎప్పుడూ సైన్ మార్క్స్ ఇవ్వలేదు, ఫస్ట్ 2 కండిషన్స్ మాత్రమే వేస్తాడు. ఈ కండిషన్ ఇచ్చేసి 1, 2 మాత్రమే ప్రూవ్ చేయమంటే కనుక 7 మార్క్స్ ఉంటుంది. లేదా ఈ ఫస్ట్ మనకి గివెన్ కండిషన్ ఇచ్చేసి 3, 4 కలిపి ఇంకో క్వశ్చన్గా ఇవ్వచ్చు. ఓకేనా, కాబట్టి ఫస్ట్ 1, 2 అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ 1, ఫోర్త్ 1 ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ ఎలా ప్రూవ్ చేయాలో చూడండి. మళ్ళీ గివెన్ కండిషన్ మనకి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 ఉంది. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా గామా 3 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 3 యాంగిల్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ని కన్సిడర్ చేయాలి. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి. లెట్స్ ఏ ఈక్వల్ టు ఏమనుకుందాం, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఏ అనుకుంటున్నాం. బి ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అని బి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్. సి ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామాని సి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ అనుకున్నాం. ఇక్కడ ఇందాక ఏని బీని సిని యాడ్ చేసేసాం, కానీ ఇక్కడ ఏని బీని సిని యాడ్ చేస్తే మనకి రాదు. కాబట్టి ఏం రాసుకోవాలి అంటే కనుక 1/a 1/b 1/c యొక్క వాల్యూస్ ఏమొస్తాయి రాసుకోవాలి. ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అయితే కనుక 1/a వాల్యూ ఎలా వస్తుందో ఫార్ములా చెప్పాం. కాంప్లెక్స్ నెంబర్స్లో 1c ముందు చెప్పాం, అలానే డిమాయిస్లో స్టార్టింగ్లో చెప్పాం. జెడ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే కనుక 1/z యొక్క వాల్యూ ఎంత వస్తుంది, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా వస్తుంది. ఎందుకంటే కనుక 1/a అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, డినామినేటర్లో ఐ ఉంటే కాంప్లెక్స్ నెంబర్ కాదు, రేషనింగ్ చేస్తాం, పైన కింద గుర్తు మార్చి కింద a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి వస్తుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఐ స్క్వేర్ ఆల్ఫా, కింద ఉండే వాల్యూ 1 అయిపోతుంది. అలా మొత్తాన్ని ప్రధానం చేయాలంటే కుదరదు మనకి, అందుకే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అయితే కనుక 1/a యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే కనుక కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అవుతుంది. b ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా
బీటా అయితే కనుక 1/b యొక్క వాల్యూ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా వస్తుంది. సి ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అయితే కనుక 1/c యొక్క వాల్యూ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా వస్తుంది. ఫస్ట్ రెండు కండిషన్లు రావాలంటే కనుక ఏని బీని సిని యాడ్ చేస్తే వస్తుంది. థర్డ్ వన్ ఫోర్త్ వన్ రావాలి అంటే కనుక 1/a 1/b 1/cని యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేయాలి. 1/a 1/b 1/cని యాడ్ చేయాలి. కాబట్టి 1/a వాల్యూ 1/b వాల్యూ 1/c వాల్యూ ముందే రాసేసుకున్నాం. 1/a అంటే వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది. ప్లస్ 1/b అంటే కనుక కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ఉంది. ప్లస్ 1/c యొక్క వాల్యూ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా ఉంది. మళ్ళీ మనకి రైట్ సైడ్ దాంట్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేసేసుకోవాలి. రియల్ పార్ట్ యొక్క వాల్యూస్ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే కనుక కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఉంది. ఇమాజినరీ పార్ట్ రావాలంటే ఐని కామన్ తీయాలి. అన్నిటిలో మైనస్ ఐ కనిపిస్తుంది కాబట్టి మైనస్ ఐని కామన్ తీస్తే కనుక 3 టర్మ్స్లోంచి మైనస్ ఐని కామన్ తీసి అన్నిటి ముందు గుర్తేమొస్తుంది? ప్లస్ వస్తుంది. కాబట్టి మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు గివెన్ కండిషన్కి వెళ్ళిపోతే కనుక కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా యొక్క వాల్యూ 0 ఉంది. మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా యొక్క వాల్యూ కూడా 0 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ ఐ ఇంటూ 0 0 వస్తుంది. 0 మైనస్ 0 అంటే కనుక 0 అయిపోతుంది. కాబట్టి 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c యొక్క వాల్యూ 0 అవుతుంది. ఆ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c యొక్క వాల్యూ 0 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి థర్డ్ వన్ ఫోర్త్ వన్ వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రాస్తున్నాను 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు 0కి మొత్తానికి ఎల్సిఎం చూస్తే కనుక ఏకి బీకి సికి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఏబిసి ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏ ఉంది, ఇంకా దేంతో మల్టిప్లై చేయాలి? బీతో సితో మల్టిప్లై చేస్తే కనుక 1 ఇంటూ బీసీ బీసీ వస్తుంది. సెకండ్ టర్మ్లో డినామినేటర్లో బి ఉంది, ఇంకేం లేవు మనకి, సి లేదు ఏ లేదు కాబట్టి సి ఇంటూ ఏ ఇంటూ 1 అంటే సి ఏ వస్తుంది. థర్డ్ టర్మ్లో డినామినేటర్లో సి ఉంది, ఏబీలు లేవు కాబట్టి ఏబీ ఇంటూ 1 అంటే కనుక ఏబీ వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. కింద ఉండే ఎల్సిఎం వాల్యూ రైట్ సైడ్ పోతే కనుక 0 ఇంటూ ఏబీసీ వస్తుంది. 0 ఇంటూ ఏబీసీ అంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. కాబట్టి బీసీ ప్లస్ ఏ ప్లస్ ఏబీ ఈక్వల్ టు 0. లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని ఆర్డర్లో రాస్తే కనుక ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏ ఈక్వల్ టు 0లో ఏం చేయాలి అంటే కనుక ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి థర్డ్ 4 కండిషన్స్ వస్తాయి. ఇందా దాంట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 చేసిన తర్వాత క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసే కండిషన్ వస్తుంది. ఇందులో ఏం చేస్తాం మనం? ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేసి ఏమొస్తుంది? ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0 వస్తుంది. అందులో ఏం చేయాలి మనం? ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి థర్డ్ కండిషన్ ఫోర్త్ కండిషన్ యొక్క ప్రూఫ్ వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు 0ని సింప్లిఫై చేస్తే కనుక లాస్ట్ ఈక్వేషన్ ఏముంది మన దగ్గర? ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0 ఉంది. లాస్ట్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది? ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0 ఉంది. ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకున్నాం మనం? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనుకుంటున్నాం. ఇంటూ బి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అనుకుంటున్నాం. ప్లస్ మళ్ళీ బి ఇంటూ సి ఉంది, మళ్ళీ బి అంటే కాంప్లెక్స్ నెంబర్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా వస్తుంది. ఇంటూ సి ఉంది, సి అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకున్నాం? కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అనుకుంటున్నాం. ప్లస్ సి ఇంటూ ఏ ఉంది, మళ్ళీ సి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా వస్తుంది. ఇంటూ ఏ అంటే కనుక కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 0 ఉంది. ఇప్పుడు ఈ రెండు మల్టిపుల్గా ఉన్నాయి, ఈ రెండు మల్టిపుల్గా ఉన్నాయి, ఈ రెండు మల్టిపుల్గా ఉన్నాయి. మొత్తాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసి సింప్లిఫై చేసి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేసి కనుక మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. మామూలుగా ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటూ పోతే కనుక మళ్ళీ ఒక పేజీ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి.
కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, మల్టిపుల్గా ఉన్నాయి. ఇక్కడ యాంగిల్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాంగిల్స్ ఏమో ఉన్నాయి, ఆల్ఫా ఉంది బీటా ఉంది. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకునే ఏమొస్తుంది మనకి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉన్నాయి, రెండు మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే కనుక యాంగిల్స్ బీటా గామా ఉంది కాబట్టి కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా వస్తుంది. మళ్ళీ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిపుల్గా ఉన్నాయి, యాంగిల్స్ గామా ఆల్ఫా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టి ఎన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉన్నాయి, రియల్ పార్ట్ ఏమైనా పార్ట్ యాడ్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూస్ ఏమేమి కనిపిస్తున్నాయి మనకి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉన్నాయి, ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఉన్నాయి, ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా. ఇది మొత్తం రియల్ పార్ట్ యొక్క వాల్యూ అవుతుంది. ఈమైన పార్ట్ రావాలి అంటే కనుక మూడిట్లో దేన్ని కామన్ తీయాలి, ఐని కామన్ తీయాలి. అన్నిటి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఉంది 0 ఉంది. రైట్ సైడ్ ఉండే 0ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నాం అంటే కనుక 0 ప్లస్ ఐ ఇంటూ 0గా రాస్తున్నాం. ఐ ఇంటూ 0 0, 0 ప్లస్ 0 0. రైట్ సైడ్ ఉండే 0ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో, లెఫ్ట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది, రైట్ సైడ్ కూడా ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటే కనుక టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే రియల్ అండ్ ఏమైనా పార్ట్స్ ఈక్వల్ చేసుకోవచ్చు కాబట్టి రైట్ సైడ్ ఉంటే 0ని 0 ప్లస్ ఐ ఇంటూ 0గా రాస్తున్నాం. ఇప్పుడు రియల్ పార్ట్ ఏమైనా పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఏం కనిపిస్తుంది మనకి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా అనేది రియల్ పార్ట్ యొక్క వాల్యూ. రైట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ 0 వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఈమైనా పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఈమైనా పార్ట్ అంటే ఐ ఇంటూ రాయకూడదు, ఐ పక్కన ఉండే వాల్యూ ఈమైనా పార్ట్ అవుతుంది. ఇక్కడ ఐ పక్కన వాల్యూ ఉంది సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా వస్తుంది. రైట్ సైడ్ ఐ పక్కన ఉండే వాల్యూ 0 వస్తుంది. ఇదే మనకి థర్డ్ కండిషన్. ఫోర్త్ కండిషన్లో ప్రూవ్ చేసినటువంటి కండిషన్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా, ఇది కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇఫ్ 1 plus x whole power n equal to a0 plus a1x plus a2x square plus up to so on an x power n అయితే then show that two conditions prove చేయాలి. ఫస్ట్ వన్ a0 minus a2 plus a4 minus a6 plus up to so on equal to 2 power n by 2 into cos n pi by 4, a1 minus a3 plus a5 minus a7 plus up to so on equal to 2 power n by 2 into sin n pi by 4 అని ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఇది ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి అన్నా బి ఈక్వల్ టు ఏ అయినా ఒకటే కాబట్టి నేను ఫస్ట్ రైట్ సైడ్ వాల్యూ రాస్తున్నా, తర్వాత లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ రాస్తున్నాను. ఫస్ట్ రైట్ సైడ్ యొక్క వాల్యూ రాస్తే కనుక గివెన్ కండిషన్ ఏముంది, a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ a3 a4 a5 a6 అన్నీ రాసుకోవాలి. ఎందుకంటే మనం ప్రూవ్ చేసిన కండిషన్స్ ఏమున్నాయి, a6 దాకా ఉన్నాయి. ఒక కండిషన్ తర్వాత ఏమొస్తుంది, a2x స్క్వేర్ తర్వాత a3x క్యూబ్ తర్వాత a4 x పవర్ 4 తర్వాత a5 x పవర్ 5 a6 x పవర్ 6 a7 x పవర్ 7 a8 x పవర్ 8 ప్లస్ అప్ టు సో ఆన్. లాస్ట్ యొక్క వాల్యూ ఏముంది, an ఇంటూ ఎక్స్ పవర్ n ఉంది. ఇది ఏమంటాడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n యొక్క కండిషన్ అలా ఇచ్చాడు. ఈ టూ కండిషన్స్ రావాలి అంటే కనుక వాడు ఇచ్చినటువంటి కండిషన్ ఏదైతే ఉందో అందులో ఎక్స్ దగ్గర ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేసిపోతే కనుక మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ దగ్గర వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి అంటే కనుక ఎక్స్ దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఐ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఐ సబ్స్టిట్యూట్ చేసి కనుక జాగ్రత్తగా చూడండి, ఒకేసారి రాసిన a0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ యొక్క వాల్యూ ఏం చేసా ఐ కాబట్టి a1 ఇంటూ ఐ వస్తుంది ప్లస్ a2 ఇంటూ ఎక్స్ యొక్క వాల్యూ ఐ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 కాబట్టి a2 ఇంటూ -1 అంటే కనుక -a2 వస్తుంది
ప్లస్ A3 ఇంటూ ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎక్స్ దగ్గర వాల్యూ ఐ కాబట్టి ఐ క్యూబ్ వస్తుంది. ఐ క్యూబ్ని వాల్యూ చేంజ్ కాకుండా రాస్తాం ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాస్తే కనుక ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 ఇంటూ ఐ అంటే కనుక మైనస్ ఐ వస్తుంది. ఇక్కడ A3 ఇంటూ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ ఐ, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది మైనస్ A3 ఐ వస్తుంది. ప్లస్ A4 ఎక్స్ పవర్ 4 మళ్ళీ ఎక్స్ దగ్గర వాల్యూ ఐ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఐ పవర్ 4 వస్తుంది. ఐ పవర్ 4ను వాల్యూ చేంజ్ కాకుండా ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసి కనుక ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 స్క్వేర్ చేసి కనుక +1 అయిపోతుంది కాబట్టి A4 ఇంటూ 1 అంటే A4 వస్తుంది. ఇంకా నేను మొత్తం సబ్స్టిట్యూట్ చేసి రాయట్లేదు, జాగ్రత్త చూడండి. ఫస్ట్ A0 ప్లస్ తర్వాత ప్లస్ ఐ వస్తుంది, తర్వాత మైనస్ వస్తుంది, తర్వాత మైనస్ ఐ వస్తుంది. కాబట్టి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తుంది A4 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది ప్లస్ వచ్చిన తర్వాత దానికి ఐ వస్తుంది. కాబట్టి A4 తర్వాత ఏమొస్తుంది A5 ఇంటూ ఐ, రెండు ప్లస్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది మైనస్ రియల్ పార్ట్ వస్తుంది కాబట్టి -A6 వస్తుంది. తర్వాత మళ్ళీ ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది, ఈసారి ఐ వస్తుంది కాబట్టి -A7 ఇంటూ ఐ ప్లస్ అప్ టు సో ఆన్. ఎక్స్ దగ్గర ఐ సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళిపోతే కనుక అప్ టు సో ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. లాస్ట్ అంటే వాల్యూ మనకు అవసరం లేదు కాబట్టి చివరిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నటువంటి అవసరం లేదు. ఇంకా రైట్ సైడ్ యొక్క వాల్యూ ఎక్స్ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఐ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 + i హోల్ పవర్ n వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి రియల్ పార్ట్స్ కనిపిస్తున్నాయి, ఇమాజినరీ పార్ట్స్ కనిపిస్తున్నాయి. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసిన లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూస్ ఏమున్నాయి A0 ఉంది, -8 ఉంది, ప్లస్ A4 ఉంది, -A6 ప్లస్ అప్ టు సో ఆన్ ఉన్నాయి. ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక ఐని కామన్ తీయాలి, ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ప్లస్ ఐ ఇంటూ ఫస్ట్ ఏమొస్తుంది A1 ఉంది, నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది -A3 వస్తుంది, నెక్స్ట్ తర్వాత వాల్యూ ప్లస్ A5 వస్తుంది, నెక్స్ట్ తర్వాత వాల్యూ -A7 ప్లస్ అప్ టు సో ఆన్. లెఫ్ట్ సైడ్ మనకి కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉంది. ఎలా ఉంది ఎక్స్ ప్లస్ ఐ బై లాగా ఉంది. రైట్ సైడ్ దాన్ని దేనిలాగా మార్చాలి ఎక్స్ ప్లస్ ఐ బై లాగా మార్చాలి. రైట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐ బై లాగా మార్చాలి అంటే కనుక కొద్దిగా సింప్లిఫై చేయాలి. ఎందుకు సింప్లిఫై చేయాలి అంటే కనుక డిమాయిస్ థియరం దేనికి అప్లై చేస్తాం బేస్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండి పవర్లో ఎన్ ఉంది అంటే కనుక డిమాయిస్ థియరం అప్లై చేయాలి. డిమాయిస్ థియరం అప్లై చేయాలి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ బ్రాకెట్లో ఎలా ఉండాలి cos θ ప్లస్ ఐ sin θ ఫామ్లో ఉండాలి. అలా ఉంది ఇక్కడ మనకి cos θ ప్లస్ ఐ sin θ ఫామ్లో లేదు. ఎలా ఉంది 1 + i ఎక్స్ ప్లస్ ఐ బై లాగా ఉంది. ఎక్స్ ప్లస్ ఐ బై లాగా ఉండేదాన్ని cos θ ప్లస్ ఐ sin θ ఫామ్లోకి మార్చాలి అంటే కనుక అలా మార్చడాన్ని ఏమంటాం మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లేదా పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లేదా పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే కనుక ఫార్ములా ఏంటిది మనకి r ఇంటూ cos θ ప్లస్ ఐ sin θ అవుతుంది. దీన్ని ఎక్స్ ప్లస్ ఐ బైతో కంపేర్ చేసి మనకి 1Cలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాసుకొని ఆర్ వాల్యూ రాసుకొని తీటా వాల్యూ రాసుకొని మొత్తం చేసినటువంటి అవసరం లేదు. మనం చెప్పాం ఆల్రెడీ. మనకి రెండో ప్రాబ్లం ఉంటుంది ఎక్సర్సైజ్లో మనకి పవర్లో ఎన్ ఉన్నప్పుడు డిమాయిస్ థియరం అప్లై చేయాలి. డిమాయిస్ థియరం అప్లై చేయాలంటే కనుక cos θ ప్లస్ ఐ sin θ ఫామ్లో మార్చాలి. ఆరు వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. x = 1 అవుతుంది, y = 1 అవుతుంది. r అంటే ఫార్ములా √x² + y² √1 + 1 వస్తుంది. √1 + 1 అంటే √2 వస్తుంది. కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్ని వాల్యూ చేంజ్ కాకుండా √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఆరు వాల్యూ ఏదైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సేమ్ వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. మనకు మల్టిప్లై చేసినట్టు వాల్యూ అనేది అవసరం ఉండదు. √2 బయటకు వస్తే కనుక దీని మొత్తాన్ని b అనుకుంటే కనుక a ఇంటూ b హోల్ పవర్ n అంటే a పవర్ n ఇంటూ b పవర్ n వస్తుంది. a అంటే వాల్యూ √2 ఉంది కాబట్టి √2 హోల్ పవర్ n ఇంటూ b అంటే కనుక 1 + i / √2 హోల్ పవర్ n వస్తుంది. కింద ఉండే √2 అనేది దీని మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి రియల్ పార్ట్ని డివైడ్ చేస్తుంది, ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం రాసుకొచ్చింది 1/√2 + i / √2 వస్తుంది. i పక్కన వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది కాబట్టి i ఇంటూ 1/√2 వస్తుంది హోల్ పవర్ n వస్తుంది. రూట్ తీసేస్తే పవర్లో వాల్యూ ఎంత వస్తుంది 1/2 వస్తుంది. 2 పవర్ n/2 1/2 హోల్ పవర్ n. ఇప్పుడు cos θ ప్లస్ ఐ sin θ రావాలి అంటే రాయాలి. కాస్ పక్కన సైన్ పక్కన యాంగిల్స్ రెండు ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. కాస్ వాల్యూ 1/2 వాల్యూ కావాలి, సైన్ వాల్యూ 1/√2 కావాలి. కాస్ సైన్ 1/√2 ఏ యాంగిల్ వద్ద అవుతాయి 45 డిగ్రీ వద్ద అవుతాయి. 45 అంటే π/4 అవుతుంది. దీన్ని కాస్గా మార్చాలి, దీన్ని సైన్గా మార్చాలి. ఇక్కడ ఏం రాసుకొచ్చింది cos π/4 ప్లస్ ఐ sin π/4 వస్తుంది హోల్ పవర్ n వస్తుంది.
ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్ వస్తుంది. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే కనుక 1/2 ఇంటూ ఎన్ వస్తుంది. 1/2 ఇంటూ ఎన్ అంటే కనుక n/2 వస్తుంది. ఇప్పుడు π/4ని తీటా అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డి మోయిస్ థీరం కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా, ఎన్ అంటే ఎన్ ఉంది, తీటా అంటే π/4 ఉంది కాబట్టి కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ సైన్ ఎన్ π/4. 2 పవర్ n/2 లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఎన్ π/4 ప్లస్ ఐ ఇంటూ 2 పవర్ n/2 ఇంటూ సైన్ ఎన్ రాసుకోవచ్చు ఎన్ π/4 వస్తుంది. రైట్ సైడ్ ఏ ఫామ్లోకి వచ్చేసింది, ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక a0 మైనస్ a2 ప్లస్ a4 మైనస్ a6 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ఐ ఇంటూ a1 మైనస్ a3 ప్లస్ a5 మైనస్ a7 ప్లస్ అప్ టు సో ఆన్. లెఫ్ట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది, రైట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే కనుక రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఏం కనిపిస్తుంది, a0 మైనస్ a2 ప్లస్ a4 మైనస్ a6 ప్లస్ అప్ టు సో ఆన్ ఉంది. రైట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఎన్ π/4 వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక a1 మైనస్ a3 ప్లస్ a5 ప్లస్ a7 అప్ టు సో ఆన్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక 2 పవర్ n/2 ఇంటూ సైన్ ఎన్ π/4 వస్తుంది. అది మనం కండిషన్ ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా, ఇచ్చినటువంటి కండిషన్ ఏదైతే ఉందో అందులో ఎక్స్ దగ్గర ఐ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ దగ్గర ఐ సబ్స్టిట్యూట్ చేయగానే లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఏమొస్తుంది, కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లోకి వస్తుంది. కానీ రైట్ సైడ్ మనం సింప్లిఫై చేయాల్సింది. ఓకేనా, కానీ రైట్ సైడ్ ఎక్స్ దగ్గర ఐ సబ్స్టిట్యూట్ చేసి కనుక 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో ఎన్ని ఉంటే డి మోయిస్ థీరం మాత్రమే అప్లై చేసి దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. డి మోయిస్ థీరం అప్లై చేయాలి అంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్లోకి రావాలి. అలా రావాలి అంటే కనుక ఆరు వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఏదంటే ఆ వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయకూడదు. ఆరు వాల్యూ ఏదైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. మల్టిప్లై చేసిన వాల్యూ అవసరం ఉండదు కాబట్టి బయట రాసేసేయాలి. డివైడ్ చేసింది రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేసి కనుక అలా డివైడ్ చేసిన తర్వాత రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూస్ కాస్గాను సైన్గా మార్చి యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కనుక డి మోయిస్ థీరం అప్లై అవుతుంది. మల్టిప్లై చేసి ఏ ఫామ్లోకి వస్తుంది, ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లోకి వస్తుంది. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి ఫస్ట్ వన్ సెకండ్ కండిషన్లు వచ్చేస్తాయి. నెక్స్ట్ సాల్వ్డ్ ప్రాబ్లం చూడమ్మా. సింప్లిఫై కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8. దేన్ని యూజ్ చేసి సింప్లిఫై చేయాలి, ఎలా సింప్లిఫై చేయాలో చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు స్టార్టింగ్ చాప్టర్ స్టార్ట్ చెప్పాం స్టేట్ అండ్ ప్రూవ్ డి మోయిస్ థీరం ఉంటుంది. అది 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ చాప్టర్ చేయాలి అంటే కనుక ప్రతి ప్రాబ్లంలో కంపల్సరీ డి మోయిస్ థీరం అప్లై చేస్తూ ఉంటాం. ఓకేనా, డి మోయిస్ థీరం తెలిసి ఉండాలి. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది అంటే కనుక డి మోయిస్ థీరం అప్లై చేసేయచ్చు. డి మోయిస్ థీరం అప్లై చేసి ఏమొస్తుంది, కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. ఇక్కడ ఇది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అంటే కనుక కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా. మీరందరూ పప్పులో కాలేసి ఏంటంటే కనుక ఇది కూడా ఒక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉందని సైన్ 8 బీటా ప్లస్ ఐ కాస్ 8 బీటా రాస్తారు. అలా రాయకూడదు. ఎప్పుడు రాయాలి, కాస్ పక్కన ఐ ఉండకూడదు, సైన్ పక్కన మాత్రమే ఐ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము డి మోయిస్ థీరం అప్లై చేయాలి. వాడు పిచ్చాడు కదా ప్రాబ్లం ఇవ్వడానికి. ఓకేనా, ఇక్కడ కాస్ పక్కన మనకి ఐ అవసరం లేదు. ఇక్కడ ఐ అవసరం లేదు కాబట్టి ఐని ఏం చేయాలి, కామన్ తీసేయాలి. ఐని కామన్ తీసే కనుక పవర్లో 8 ఉంది కాబట్టి ఐ పవర్ 8 వస్తుంది. మనం ఎక్కడైతే కామన్ తీసామో ఫస్ట్ ఆ వాల్యూ రాస్తాం. ఐ కాస్ బీటాలో ఐని కామన్ తీస్తే కనుక కాస్ బీటా వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏముంది ఇక్కడ సైన్ బీటా. సైన్ బీటా పక్కన ఐ ఉంది. ఇక్కడ ఐ లేకపోయినా కామన్ తీసాము అంటే కనుక ఒక వాల్యూ పక్కన లేనటువంటి వాల్యూను కామన్ తీస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ సైన్ బీటా బై ఐ హోల్ పవర్ 8 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే కనుక కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా బై
ఐ పవర్ 8 ఉంది, మనకి ఐ స్క్వేర్ ఉంటే వాల్యూ తెలుసు కాబట్టి ఐ పవర్ 8ని ఐ స్క్వేర్ హోల్ పవర్ 8గా రాస్తున్నాం. ఇంటూ పక్కనే ఉంది కాస్ బీటా. మనం డిమాయిస్ని అప్లై చేయాలంటే కనుక సైన్ కింద కాదు అయి ఉండాల్సింది, సైన్ పక్కన అయి ఉండాలి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగున్నా కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉన్న డిమాయిస్ని అప్లై చేయొచ్చు. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కానీ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా లాగా ఉంటే కనుక డిమాయిస్ని అప్లై చేయొచ్చు. అంటే ఐ ఎక్కడ ఉండాలి, సైన్ పక్కన ఉండాలి, ఇక్కడ ఎక్కడుంది డినామినేటర్లో ఉంది. ఇక్కడ పక్కన రావాలి అంటే కనుక పైన కింద ఐతో మల్టిప్లై చేయాలి. పైన కింద ఐతో మల్టిప్లై చేసి కనుక పైన ఐ ఇంటూ సైన్ బీటా ఐ సైన్ బీటా, పైన ఐతో మల్టిప్లై చేసి కింద కూడా ఐతో మల్టిప్లై చేసి కనుక ఐ స్క్వేర్ వస్తుంది. ఒకేసారి రాసిన వాల్యూ ఐ స్క్వేర్ అంటే కనుక -1 ప్లస్ బై మైనస్ అంటే కనుక మైనస్ వస్తుంది, హోల్ పవర్ 8 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా బై ఐ స్క్వేర్ అంటే వాల్యూ -1 మైనస్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే వాల్యూ 1 ఇంటూ 1 రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇది కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డిమాయిస్ థీరం కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా. మీకు డౌట్ రావచ్చు డిమాయిస్ థీరం అంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అని చెప్పారని. కింద నోట్ పాయింట్ చెప్పిండాం, ఫార్ములా చెప్పిండాం. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్లా ఉన్నా సరే డిమాయిస్ థీరం అప్లై అవుతుంది. కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా వస్తుంది. ఎన్ అంటే వాల్యూ 8 ఉంది కాబట్టి కాస్ 8 బీటా మైనస్ ఐ సైన్ 8 బీటా వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు వాడు సింప్లిఫై చేయమంటాడు కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాకి సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే కనుక సిస్ థీటాగా రాయొచ్చు. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఏం రాయొచ్చు, సిస్ థీటా రాయొచ్చు. డినామినేటర్లో ఐ ఉంటే కాంప్లెక్స్ నెంబర్ కాదు, డినామినేటర్లో అయిపోతే ఏం చేయాలి, రేషనింగ్ చేయాలి. దేంతో రేషనింగ్ చేయాలి, మధ్యలో ఐ ముందు సైన్ చేంజ్ చేస్తే కనుక కాస్ 8 బీటా ప్లస్ ఐ సైన్ 8 బీటా తోటి రేషనింగ్ చేయాలి. కింద ఉండే వాల్యూ 1 అయిపోతుంది. ఎందుకంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 8 బీటా ప్లస్ సైన్ స్క్వేర్ 8 బీటా వస్తుంది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా యొక్క వాల్యూ 1 అయిపోతుంది. అంటే డినామినేటర్లో 1 రాయాల్సినటువంటి అవసరం లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు సిస్ 4 ఆల్ఫా ఇంటూ మళ్ళీ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంది కాబట్టి సిస్ థీటా ఫామ్లో రాయొచ్చు. థీటా దగ్గర వాల్యూ ఎంత ఉంది, 8 బీటా ఉంది. ఆల్రెడీ ఫార్ములా చెప్పా. సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 లాగా ఉంటే కనుక సిస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 రాయొచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో మల్టిపుల్గా ఉంటాయి. యాంగిల్స్ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం కాబట్టి సిస్ 4 ఆల్ఫా ప్లస్ ఇంటూ సిస్ బీటాని సిస్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా రాయొచ్చు. దానికంటే ఇంకా సింప్లిఫై చేయడానికి పాసిబుల్ లేదు. ఓకేనా, అది సింప్లిఫై చేయడం. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఇఫ్ m, n ఆర్ ఇంటిజర్స్, if m, n are integers and x equal to cos alpha plus I sin alpha, x equal to cos alpha plus I sin alpha, comma y equal to cos beta plus I sin beta, cos beta plus I sin beta, then prove that x power m into y power n, x power m into y power n plus 1 by x power m into y power n equal to 2 into cos of m alpha plus n beta and x power m into y power n minus 1 by x power m into y power n equal to 2i into sin of m alpha plus n beta. ఓకేనా, ఇది కూడా ఈజీగానే వస్తుంది, జాగ్రత్తగా చూడండి. మనకి ఎక్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు, వై యొక్క వాల్యూ ఇచ్చాడు. ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకు కావాల్సిన 2 కండిషన్లు వచ్చేస్తాయి. ఓకేనా, గివెన్ కండిషన్లో ఎక్స్ ఈక్వల్ ఏముంది, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది. వై ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, కాస్ బీటా ప్లస్
ఐ సైన్ బీటా. ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ కావాలి అంటే కనుక ఫస్ట్ ఎక్స్ పవర్ ఎం కనుక్కోవాలి, తర్వాత వై పవర్ ఎన్ కనుక్కోవాలి. మనకి ఎక్స్ ఉండి ఎక్స్ స్క్వేర్ రావాలంటే ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఎక్స్ ఉంది ఎక్స్ పవర్లో ఎం రావాలంటే కనుక బోత్ సైడ్ ఏం చేయాలి, పవర్లో ఎం అప్లై చేయాలి. బోత్ సైడ్ పవర్లో ఎం అప్లై చేసి కనుక ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఏముంది, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది. పవర్లో బోత్ సైడ్ ఎం అప్లై చేస్తున్నాం కాబట్టి హోల్ పవర్ ఎం అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఆల్ఫాని తీటా ఎంని ఎన్ అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డిమాయిస్ థియరం కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఎం ఆల్ఫా వస్తుంది. ఎక్స్ పవర్ ఎం యొక్క వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలి, వై పవర్ ఎన్ రావాలి. వై వాల్యూ ఉంది, వై పవర్ ఎన్ రావాలంటే కనుక బోత్ సైడ్ పవర్లో ఎన్ అప్లై చేస్తే కనుక వై పవర్ ఎన్ ఈక్వల్ ఏమొస్తుంది, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ ఎన్ వస్తుంది. మళ్ళీ దీనికి డిమాయిస్టర్ అప్లై చేస్తే కనుక బీటా తీటా ఎన్ ఎన్ అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగుంది. కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా, తీటా దగ్గర బీటా ఉంది కాబట్టి కాస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఎన్ బీటా. ఎక్స్ పవర్ ఎం వాల్యూ ఉంది, వై పవర్ ఎన్ యొక్క వాల్యూ ఉంది. ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ పవర్ ఎం ఉంది, వై పవర్ ఎన్ ఉంది. మనకు కావాల్సిన దాంట్లో రెండు ఎలా ఉన్నాయి, మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఈసారి రెండింటిని ఏం చేద్దాం, మల్టిప్లై చేద్దాం. ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎం యొక్క వాల్యూ చూస్తే కనుక కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఎం ఆల్ఫా ఉంది. ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ చూస్తే కనుక కాస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఎన్ బీటా ఉంది. కాంప్లెక్స్ నెంబర్స్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్లో మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి యాంగిల్స్ ఏం చేయాలి, యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఏమొస్తుంది, ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఇది దేని యొక్క వాల్యూ, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ అవుతుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఇంకా దీని యొక్క వాల్యూ కావాలి, 1/x పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ కావాలి. కాబట్టి ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఉంది కాబట్టి 1/x పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/x పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ చూస్తే కనుక కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా వస్తుంది. ఇందాకనే చెప్పినట్టున్నాం ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అని తీటా అనుకుంటే కనుక 1/కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంది. 1/కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఈక్వల్ ఏమొస్తుంది, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా వస్తుంది. దీన్ని ఏమనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. ఇది 1/x పవర్ ఎం ఇంటూ దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. ఫస్ట్ వన్ రావాలి అంటే కనుక మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి 1 and 2ని యాడ్ చేయాలి. సెకండ్ వన్ రావాలంటే కనుక 1 - 2 చేసి కనుక సెకండ్ కండిషన్ వస్తుంది. ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ 1 + 2 ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి, రైట్ సైడ్ యాడ్ చేయాలి. ఈక్వేషన్ 1లో లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఉంది, యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్. ఈక్వేషన్ 2లో లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక 1/x పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. ఈక్వేషన్ 1లో రైట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ఉంది ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్. ఈక్వేషన్ 2లో రైట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా క్యాన్సిల్ అయిపోతే కనుక రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది 2 కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ 1/x పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ వస్తుంది. ఇంకో కండిషన్ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 1 అంటూ ఏం చేయాలి, మైనస్ చేయాలి. 1 - 2 చేస్తే కనుక ఈక్వేషన్ 1లో లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ ఏం కనిపిస్తుంది, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ ఈక్వేషన్ 2లో లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక 1/x పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. ఈక్వేషన్ 1లో రైట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా
ప్లస్ చేస్తున్నావా మైనస్ చేస్తున్నావా మైనస్. బట్ మైనస్ ఈక్వేషన్ 2 లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తుంది. బట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అవుతుంది. ఈసారి మైనస్ కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేసి ఏమొస్తుంది 2i ఇంటూ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ అవుతుంది ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ మైనస్ 1/x పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ అవుతుంది.